ముఖ్యంగా ముస్లిం సోదరిమణులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అస్సలాము అలైకుం. కూటమి ప్రభుత్వం మొన్నటి రోజు మనం చూస్తే దాదాపుగా 4-5 రోజుల కింద బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగా మైనార్టీకి సంబంధించి కూడా బడ్జెట్ని ప్రవేశించడం జరిగింది. ముఖ్యంగా 2026-2027కి సంబంధించి మైనార్టీ సంబంధించి 6,090 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. అదేవిధంగా 2024-25 బడ్జెట్ సంబంధించి చూసుకుంటే 4,376 కోట్ల రూపాయలు, ఇప్పుడు చూసుకుంటే 6,090 కోట్ల రూపాయలు అని చెప్పేసి పెద్దగా చెప్పుకుంటున్నారు. గత బడ్జెట్ కన్నా ఈసారి మేము అదనంగా మైనార్టీలకి బడ్జెట్ కేటాయించినామని చెప్పేసి కూడా మైనార్టీ నాయకులు అందరూ కూడా చెప్పుకున్న విషయం కూడా అందరం చూస్తున్నాం. కేవలం ఇవి పేపర్లకే పరిమితం తప్ప గత బడ్జెట్ కావచ్చు, ప్రీవియస్ బడ్జెట్లు కూడా చూసుకుంటే కూడా కేవలం ఇవి పేపర్లకు పరిమితం. ఏదో అరకొరగా దీనన్నిటి కూడా వీరు చేసుకొని ముందుకు పోతున్న విషయం కూడా మేము అందరూ ఒకసారి గమనించాలా. ఎన్నికల ముందు మనం చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముస్లిం మైనార్టీలు కావచ్చు, మైనార్టీస్ అందరికీ కూడా నేను అండగా ఉంటాను, మీకు భరోసాగా ఉంటాను, మీకు ఏ సమస్య ఉన్నా కూడా నేను మీకు తోడుగా ఉంటానని చెప్పేసి అప్పుడు అనేక హామీలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ రోజు హామీలు చూస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ హామీలన్నీ కూడా నెరవేరుస్తారు, ముస్లిం మైనార్టీలకు అంతా కూడా అండగా ఉంటారని చెప్పేసి అన్ని వర్గాల వారు కూడా ఆయన హామీలని, ఆయన సూపర్ 6ని నమ్మి ఓట్లు వేసి ఆయనకి ప్రజలందరూ గెలిపించిన విషయం కూడా అందరికీ తెలిసినదే. అధికారంలోకి వస్తేనే నేను ఖచ్చితంగా ముస్లింలకు చెప్పిన హామీలను నెరవేరుస్తా. దాదాపుగా 20 నెలల కాలం అవుతోంది. ఈ 20 months కాలంలో కేవలం ఎన్నికల ముందు చెప్పిన హామీలే తప్ప ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోవడం కూడా మీరందరూ కూడా ఒకసారి గమనించాలా. 50 ఏళ్ళకి ఆయన మైనార్టీలు పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఎక్కడిచ్చారో కూడా ఒకసారి ప్రశ్నిస్తున్నాను, మీ అందరూ తెలుస్తున్నాను. మరీ ముఖ్యంగా ఈద్గాకి సంబంధించి స్థలాలు ఇస్తాను, నేను కేటాయిస్తానని చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా ఏ ఊర్లో కూడా ఆయన ఈద్గాకి స్థలాలు ఇవ్వలేదు, ఏవి కూడా చేయని విషయం కూడా మీ అందరూ గమనించాలి. అదేవిధంగా ముస్లిం మైనార్టీలకు సంబంధించి బరియల్ గ్రౌండ్స్ సంబంధించి నేను కాంపౌండ్ వాళ్ళన్నీ కూడా ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది. అనంతపురం నగరంలో అయితే మా నగరపాలక సంస్థకు సంబంధించిన నిధులతో, వైఎస్ఆర్సీపీ పాలకవర్గం సంబంధించిన నిధులతో, మేము ఆమోదించిన నిధులతో ఇక్కడ అనంతపురం నగరంలో అయితే కాంపౌండ్ వాళ్ళని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మసీదులకు మరమ్మతులకు సంబంధించి అమౌంట్ని కూడా కేటాయిస్తానని చెప్పడం జరిగింది. దాదాపుగా 20 నెలలు అవుతోంది. 2వ రంజాన్ కూడా వచ్చింది. ఇప్పటి వరకు ₹1 కూడా ఒక మసీద్ కూడా కేటాయించిన విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తానని కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా చూసుకుంటే వడ్డీ లేకుండా యువతకు 5 లక్షల మందికి రుణాలు ఇస్తామని చెప్పారు. ఎక్కడ ఏ ఒక్కరు కూడా ఇవ్వని పరిస్థితి కూడా మీ అందరికి ఒకసారి గమనించాలా. దుల్హన్ పథకం కింద వివాహం చేసుకునే వారికి, పేదలు ఉంటారు, వారికి మేము అండగా ఉండాలని చెప్పేసి ₹1,00,000 ఇస్తామని చెప్పడం జరిగింది. ఇంతవరకు ఆన్లైన్లో పోర్టల్ కూడా అది ఓపెన్ కాని పరిస్థితి. 20 నెలలు అవుతోంది. అది కూడా మీరందరూ కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ముస్లిం మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ సంబంధించి యువతకు 2 లక్షల నుంచి 5 లక్షల వరకు రుణాలు సహాయం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అది కేవలం ఆన్లైన్లో ఎంట్రీలు చేసుకున్నారు తప్ప మున్సిపల్ ఆఫీస్కి పోయి రండి, మా మైనార్టీ ఆఫీస్కి రండి అని చెప్పి ప్రజలన్నీ తిప్పుకొని ఇప్పటి వరకు ఏ ఒక్క రుణాలు కూడా ఇవ్వని పరిస్థితులు కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. ఇమాం మౌజన్లకు సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు క్రమం తప్పకుండా ఇమాం మౌజన్లు కూడా ఏ విధంగా అయితే 10,000 ఇమాంలకు 5,000 మౌజన్లకు ఇవ్వడం జరిగిందో, చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్నటి రోజున మైనార్టీ వెల్ఫేర్ డేకి సంబంధించిన ఆ రోజు కొన్ని పెండింగ్ ఉంటే వేయడం జరిగింది. మరి ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపుగా 5 నెలలు పెండింగ్ ఉన్నాయి. రంజాన్ నెల వచ్చింది. అనేక మంది చాలా చోట్ల ఇమాంలు మౌజన్లు ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళు కూడా తొందరగా వీళ్ళకి రిలీజ్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్న విషయం కూడా మేము తెలియజేయాలి. ఏ విధంగా అయితే మేము గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇమాం మౌజన్లకి ఏవైతే మేము మసీదులకు సంబంధించి అన్నీ మేము ఆన్లైన్ చేసి అప్పట్లో ఇస్తున్నామే అవే ఇస్తున్నారు తప్ప
ఏ ఒక్కరికి కూడా కొత్త మసీద్కి ఒక్కటి కూడా కేటాయించిన పరిస్థితి కూడా లేదని చెప్పి కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి తగిన మా అధికారం మరీ వస్తే మేము ఖచ్చితంగా 2000 మసీదులకు ఇంకా అదనంగా మేము చేస్తామని కూడా చెప్పడం జరిగింది. కానీ ఇతను చూసుకుంటే ఏ ఒక్క మసీద్ని కూడా ఇప్పుడు వరకు కేటాయించిన పరిస్థితి కూడా మీరు అందరూ కూడా ఒకసారి గమనిస్తున్నారు. కమ్యూనిటీ హాల్ని కూడా నేను అన్ని ఏర్పాటు చేస్తానని చెప్పారు. కేవలం మాటలు తప్ప ఏ ఒక్కటి కూడా పరిమితం కానీ పరిస్థితి కూడా మీ అందరూ ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. వక్ఫ్ బోర్డ్ ఆస్తులకు సంబంధించి నేను అన్ని కూడా ఆస్తులు పరిరక్షిస్తాను, మీ ఆస్తులకన్నీ కూడా నేను అండగా ఉంటానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్నికలకు ముందు పెద్దగా మాట్లాడడం జరిగింది. కానీ ఈరోజు మనం చూసుకుంటే ఇప్పుడే సైఫుల్లా గారు చెప్పినట్లు అంజుమన్ ఇస్లామియాకి సంబంధించి మంగళగిరిలో దాదాపుగా 72 ఎకరాలకు సంబంధించి ఐటీ పార్క్కి రాత్రికి టైటిల్ ట్రాన్స్ఫర్లు చేసుకుంటూ ఉంటే ఇంకా ఏ విధంగా వీళ్ళు పరిరక్షిస్తారో కూడా మీరు అందరూ ఒకసారి గమనించాలి. అదేవిధంగా మాల్యపాలెంలో 232 ఎకరాలకు సంబంధించి భూమి, అది కూడా వక్ఫ్ బోర్డు సంబంధించి భూమి ఐటీ పార్క్కి కేటాయించాలని చెప్పి వీళ్ళందరూ కాజేస్తున్న విషయం కూడా మీ అందరూ ఒకసారి గమనించాలి. వక్ఫ్ బోర్డు సంబంధించి కావచ్చు, అంజుమన్ ఇస్లామియాకి సంబంధించిన ఆస్తులు కేవలం ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ కోసమే ఉపయోగించాలని చెప్పేసి వీళ్ళు బడ్జెట్లో రిలీజ్ చేసిన గైడ్లైన్స్లో కూడా ఉంది. ఇవన్నీ కూడా చూడకోకుండా కేవలం మాటలు పరిమితం చేసి ఎక్కడ ఏ దొరికితే అవన్నీ కాజేస్తున్న విషయం కూడా మీ అందరూ కూడా అవసరాలు గమనించాలని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా చూసుకుంటే విదేశీ విద్యకు సంబంధించి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఓవర్సీస్ అని చెప్పి పెట్టడం జరిగింది. ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఏ ఒక్కరు కూడా పంపించడం కూడా మీరు అందరూ కూడా ఒకసారి గమనించాలి. అదేవిధంగా కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్స్, హాస్టల్స్ కానివ్వండి, బిల్డింగ్స్, రెసిడెన్షియల్ హాస్టల్స్ నేను కొత్తగా రాయలసీమకు 2 తీసుకొస్తాను, మహిళా బాలికల హాస్టల్స్ అని చెప్పి కూడా మొన్నటి రోజు వెల్ఫేర్ డేలో కూడా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు ఏం ప్రతిపాదన లేవు, అవి కూడా మీ అందరూ ఒకసారి గమనించాలా. షాదీఖానాలు చెప్పేసి తీసుకొస్తానని చెప్పారు. ఏ ఒకటి కూడా కేవలం మాటలకే పరిమితం తప్ప ఏ ఒక్కటి కూడా చేయకపోవడం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని కూడా మీకు మరీ ముఖ్యంగా కూడా తెలియజేస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే ఉర్దూ అకాడమీకి సంబంధించి గతంలో చూసుకుంటే మనం అనేక మంది పిల్లలకి, విద్యార్థులకు కంప్యూటర్ ట్రైనింగ్ కూడా ఇచ్చేవాళ్ళం. కానీ ఈరోజు చూసుకుంటే అవి కూడా లేని పరిస్థితి. అదేవిధంగా చూసుకుంటే ఏ ఒక్క నాయకుడు కూడా పొలిటికల్ లిఫ్ట్ ఎక్కడ కూడా ఇవ్వడం లేదు. మన నగరంలో చూసుకుంటే గతంలో అనేక మంది మైనార్టీలకి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, అనంత వెంకటరామరెడ్డి గారు కావచ్చు, పొలిటికల్ లిఫ్ట్ ఏ విధంగా ముస్లిం మైనార్టీకి ఇచ్చిన విషయం కూడా మీరు గమనించాలా. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో ముస్లిం మైనార్టీల నాయకులుగా చూద్దాము, పదవి చూద్దామంటే కూడా కరువు అయిన విషయం కూడా మీ అందరు కూడా నేను తెలియజేస్తున్నాను. ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా మోసపూరిత హామీలు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ప్రజలందరికీ కూడా మోసం చేసి అధికారంలోకి వచ్చిన విషయం కూడా అందరూ తెలుసు. కేవలం ఎన్నికల కోసం సూపర్ 6 అని చెప్పి ముస్లిం మైనార్టీకి అండగా ఉంటాను, అన్ని వర్గాల వారికి అండగా ఉంటాను, తోడుగా ఉంటానని చెప్పేసి పదే ఆయన చెప్పుకుంటూ వచ్చి మోసం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చినాక ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోవడం చాలా దురదృష్టకరం కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు తొందరగా చెప్పేస్తాను నేను మీకు. 4% రిజర్వేషన్ కేటాయించిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వల్ల ఈరోజు ముస్లిం మైనార్టీలు ఏ విధంగా విద్యలో కావచ్చు, ఎంప్లాయ్మెంట్లో కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, డాక్టర్లు అయినారంటే కూడా ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుణ్యమని కూడా మీ అందరూ తెలియజేస్తాను. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా అన్ని రంగాల్లో కూడా ఈరోజు ముస్లింలు ఎదిగినారంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యమైంది కూడా మీ అందరికీ తెలియజేస్తున్నారు. దేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా పొలిటికల్ లిఫ్ట్ ఇచ్చిన ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారని కూడా మీ అందరికీ తెలియజేస్తాను. ఇమాం మోజల్కి సంబంధించి కూడా ఆ రోజు తక్కువ ఉంటే దానికి అదనంగా చేసి దాన్ని పెంచిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా షాదీ తోఫా అని చెప్పేసి 50,000 గతంలో ఇచ్చేవాళ్ళు టీడీపీ ప్రభుత్వంలో. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక దానికి ₹1,00,000 చేసి అనేక మంది షాదీ తోఫా కార్యక్రమాన్ని కూడా చేపట్టిన విషయం కూడా మీ అందరూ తెలియజేస్తుంది. హజ్కి వెళ్ళే యాత్రికులు కూడా ₹1,00,000 ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తూ, అదేవిధంగా విజయవాడ నుంచి ఎంబార్కేషన్ పాయింట్ పెట్టిన విషయం కూడా మీ అందరూ కూడా ఒకసారి గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చూసుకుంటే కదా 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ముస్లిం వెల్ఫేర్ కోసం ఖర్చు చేసిన కేవలం 2,667 కోట్ల రూపాయలు అయితే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక 2019 నుంచి 24 వరకు 23,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఘనత ఎవరు ఉంటే కదా జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఆడే వ్యత్యాసం తేడా చూడొచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి. ఏ విధంగా ముస్లిం మైనార్టీ పైన చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్న కపట ప్రేమలను కూడా
మీ అందరికి కూడా నేను తెలియజేస్తాను. వక్ఫ్ బోర్డు ఆస్తులు పరిరక్షణ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్లో కమిటీలు ఏర్పాటు చేసి ప్లానింగ్ సెక్రటరీలకు బాధ్యతలు ఇచ్చిన విషయం కూడా మీ అందరూ కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. ఉర్దూ భాషని సెకండ్ లాంగ్వేజ్ తీసుకుని వచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా మీ అందరూ తెలియజేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలా. నేను వాస్తవాలు జరిగిందేవి చెప్తున్నాను. మా ప్రభుత్వంలో ఏమేమి చేసినా అవి చెప్పాను. చంద్రబాబు నాయుడు గారు 20 నెలల కాలంలో ఏం చేయలేదో మీ అందరికీ కూడా వివరించడం జరిగింది. కేవలం వీళ్ళు షో ఆఫ్కి షో చేయడం తప్ప, ఫోటోల కోసం తప్ప, కేవలం పేపర్లపైన రాసింటారు తప్ప ఏ ఒక్క కార్యక్రమం చేయకపోవడం కూడా మీ అందరూ గమనించాలా. ఇప్పుడే మనం చూసుకుంటే కదా, మన తాడిపత్రి కావచ్చు, గుంటకల్ కావచ్చు, హిందూపూర్ కావచ్చు, కదిరి కావచ్చు, అనేక బిల్డింగ్స్ కానివ్వండి, రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నీ కూడా నిర్మాణమై పూర్తయినాయి. కొన్ని చిన్న చిన్న పనుల వల్ల ఆగిపోయిన విషయం కూడా అందరికీ తెలుసు. ఆ చిన్న చిన్న పనులు కూడా పూర్తి చేస్తే ఎంతోమందికి ఉపయోగపడతాయి. అవి కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న తీరు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటి కూడా ప్రజలే బుద్ధి చెప్తానని తెలియజేస్తున్నాను.